రైట్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తిరుపతిలో పట్ట పగలే బ్యాంకు లోపలికి చొరబడి దొంగలు హల్చల్ చేశారు. ఏకంగా క్యాషియర్ మెడపైన కత్తి పెట్టి డబ్బులు ఇస్తావా చేస్తావా అని బెదిరించారు. అయితే తిరుపతిలో రేణిగుంటలో చోటు చేసుకున్న ఈ ఘటన మనం చూస్తున్నాము. దొంగ మెల్లగా లోపలికి వెళ్లి హ్యాట్ తను ముందుగానే ప్రయత్నం చేస్తున్నట్టు తెలుస్తోంది. తను మాస్క్ పెట్టుకోవడం కానివ్వండి, తను హ్యాట్ పెట్టుకోవడం కానివ్వండి, క్యాప్ అంతా పెట్టుకొని చాలా పకడ్బందీగా వెళ్ళినట్టు స్లిప్ లో చూసుకుని నార్మల్ ఒక బ్యాంక్ లో కస్టమర్ వెళ్ళినట్టే వెళ్ళేసి అక్కడ ఒక తీసుకుందాం ఏదో ఒకటి అని చెప్పినట్టే వెళ్ళి డైరెక్ట్ గా క్యాషియర్ దగ్గరికి మెడపైన గొంతు పైన కత్తి పెట్టి బెదిరించడం అయితే మనం విజువల్స్ లో చూస్తున్నాము. ఏకంగా తను కత్తి నుంచి తీసుకొని వచ్చి అక్కడ సెక్యూరిటీ గార్డ్స్ కూడా కనిపించకుండా ఈ వెనకాల పెట్టుకున్నాడు కత్తి. ఆ వెనక నుంచి కత్తి తీసి మనం విజువల్స్ లో చూస్తున్నట్లయితే ప్యాంట్ సర్దుకొని కత్తి తీసి అక్కడ మెడ దగ్గరికి వెళ్ళి సీదా ఒకటి హఠాత్తున క్యాషియర్ మెడపైన కత్తి పెట్టి నాకు డబ్బులు ఇస్తావా లేదా అని బెదిరించినట్లయితే మనం చూస్తున్నాము. అయితే ఇంత పట్ట పగలు అక్కడ జరుగుతున్నా ఎవరు ఏమీ సంబంధం లేకుండా ఏమి జరగకుండా ఎలా చూస్తున్నారు. చాలా డిస్టర్బింగ్ విజువల్ గా కనిపిస్తుంది మనకి. ఇంకొక వీడియో కూడా ఉంది మనకి, దాని గురించి ఒకసారి చూద్దాం. అయితే మనం ఎవరైతే సీసీటీవీ ఫుటేజ్ లో క్యాప్చర్ అయినట్టుగా ఉన్న వ్యక్తి అయితే తనే దొంగ అని అనుకోవచ్చు. ఎందుకంటే తను క్యాప్ ని వేసుకోవడం కానీ, తను మాస్క్ ని వేసుకోవడం కానీ, ఆ మాస్క్ వేసుకొని మొత్తం పకడ్బందీగా తను దొంగతనానికి వచ్చినట్లే మొత్తం అసలు తన ఫేస్ ఏం కనబడకుండా తను ఎవరో గుర్తించకుండా ఒక నార్మల్ కస్టమర్ లాగే బ్యాంక్ లోకల్కి ఎంటర్ అయ్యి తన వెనకాల దాచిపెట్టుకున్న కత్తిని తీసి ఒక్క సెకండ్ లో తన క్యాషియర్ దగ్గరికి వెళ్ళి కత్తి మెడపైన పెట్టేసి నాకు డబ్బులు ఇస్తావా లేదా అని చెప్పి బెదిరించినట్లయితే మనకి సీసీటీవీ ఫుటేజ్ లో కనిపిస్తుంది చాలా క్లియర్ గా. అయితే పక్కన ఉన్న బ్యాంకర్స్ దీని గురించి అసలు స్పందించడం కూడా లేదు. అసలు ఏం జరుగుతుందో కూడా వాళ్ళకి తెలియనట్లు ఉంది సంఘటన. అక్కడ పక్కన కత్తి పెట్టుకొని ఒక మనిషిని చంపేస్తున్నా కానీ పక్కన ఆయన పని ఆయన చేసుకుంటూనే ఉన్నారు అటుపక్క బ్యాంకర్. మరి దీని గురించి అసలు సెక్యూరిటీ గార్డ్ ఏమంటున్నాడు, అసలు ఎలా ఇంత ధైర్యంగా ఆ దొంగ వెళ్ళాడు, ఆ ప్రయత్నానికి తను ఒక్కడే వెళ్ళాడు, పైగా ఇంకొక సిబ్బంది లేదా తన ఒక టీమ్ తో కూడా వెళ్ళలేదు, ఇంకొకరిని తీసుకొని తన సహాయం కూడా కోరకుండా ఒక్కడే అంత ధైర్యంగా ఎలా వెళ్ళిపోయాడు. బ్యాంక్ నుంచి బ్యాగ్ లోపల నుంచి కత్తి తీసి ఎవరికి తెలియకుండా అసలు సీసీ కెమెరా ఉందని చూసుకోలేదేమో పాపం. సీసీ కెమెరా ఫుటేజ్ లో అయితే దొరికిపోయాడు దొంగ. కత్తి తీసి తను ఒకటే సెకండ్ లో వెళ్ళిపోయి తన మెడపైన కత్తి పెట్టి డబ్బులు ఇస్తావా చేస్తావా అంటున్నారు. పాపం అప్పటిదాకా క్యాషియర్ తన ధ్యాసలో తను ఉన్నారు, ఏదో నార్మల్ కస్టమర్ వచ్చినట్లనే చూసుకున్నారు. ఎందుకంటే టేబుల్ కింద బ్యాగ్ పెట్టాడు కాబట్టి ఆ బ్యాగ్ నుంచి తను ఏం తీస్తున్నాడో కూడా తెలియని సంఘటన ఏర్పాటైంది. అయితే బ్యాంక్ లోపలికి వెళ్ళి బ్యాగ్ లో నార్మల్ కస్టమర్ లాగా వెళ్ళి బ్యాగ్ లోపల నుంచి అంత పెద్ద కత్తిని తీసుకొని ఒక్కటే సెకండ్ కి తను క్యాషియర్ దగ్గరికి వెళ్ళేసి మెడపైన ఏకంగా కత్తి పెట్టి నాకు డబ్బులు ఇస్తావా లేదా అని విజువల్ అయితే మనకు కనిపిస్తుంది. ఎప్పుడైతే బ్యాంకర్ అంటే క్యాషియర్ ఎప్పుడైతే అరుస్తున్నాడో అప్పుడు పక్కన ఉన్న వాళ్ళు కూడా కొంచెం అలర్ట్ అయ్యి అమ్మో ఎవరో వచ్చారు దొంగ అనుకున్నట్టు తెలుస్తోంది. అప్పటిదాకైతే ఎవరి పనిలో వాళ్ళు బిజీగానే ఉన్నారు. బ్యాంక్ అంటే చెప్పాల్సిన అవసరం లేదు, అందరూ ఏదో పని మీదే వస్తుంటారు. కానీ ఇతను కూడా దొంగ చొరబడినట్లయితే చాలా క్యాజువల్ గా వచ్చి బ్యాగ్ నుంచి ఏదో పేపర్ తీసినట్టే కత్తిని తీసి ఏకంగా తన మెడపైన పెట్టి చంపే ప్రయత్నం చేశారు డబ్బులు ఇవ్వకపోతే. కాకపోతే చంపడం కుదరలేదు, తన అదృష్టం బాగుందని చెప్పుకోవాలి. అటుపక్కన డబ్బులు ఇవ్వడం జరగలేదు, తను చంపేయడం కూడా జరగలేదు. కేకలు పెట్టడంతో భయపడి దొంగ అయితే పారిపోవడం జరిగింది. మనం 2 విజువల్స్ అయితే క్లియర్ గా చూస్తున్నాం. సీసీటీవీ ఫుటేజ్ లో అయితే చాలా క్లియర్ గా క్యాప్చర్ అయింది తను ఎలా స్టార్ట్ చేశాడు, ఎలా పారిపోయాడని చెప్పి. సో దొంగలు అంత ధైర్యంగా వస్తున్నారు అంటే బ్యాంక్ వాళ్ళు సెక్యూరిటీ ఏం చేస్తున్నారని ప్రశ్నించాలి. సో దీని గురించి మరింత ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి మా ప్రతినిధి దామోదర్ లైన్ లో ఉన్నారు. దామోదర్ చెప్పండి, ఇది ఏ టైంలో జరిగింది? పట్టపగలంత ధైర్యంగా ఒక్కడే వచ్చి ఆ కత్తి పెట్టి చేయగలుగుతున్నాడంటే తన వెనకాల ఎవరైనా సపోర్ట్ ఉన్నారా లేదంటే ఏంటి ఆ దొంగ ధైర్యం ఏంటి అసలు? లక్ష్మి, నిన్న సాయంత్రం తిరుపతి సమీపంలోని రేణిగుంట రోడ్ లో ఉన్న చదలవాడ నగర్ సమీపంలోని ఇండియన్ బ్యాంక్ లో ఈ ఘటన చోటు చేసుకుంది. ఆలస్యంగా వివరాలు బయటకు వచ్చాయి. మొత్తం మీద చూస్తే నిన్న సాయంత్రం రాఘవేంద్ర అనే యువకుడు ఏదైతే మాస్క్ హ్యాట్ ధరించి అదేవిధంగా లోపలికి వెళ్ళాడు, ఇండియన్ బ్యాంక్ లోపలికి వెళ్ళాడు. క్యాషియర్ కౌంటర్ ముందు తచ్చాడుతూ ఏదో క్యాష్ డిపాజిట్ చేయడానికి వచ్చినట్లుగా వ్యవహరించాడు. ఆ తర్వాత ఉన్నట్టుండి ఒక్కసారిగా క్యాషియర్ వెనక వైపుకి వెళ్ళి కత్తి అతని మెడ మీద పెట్టి డబ్బులు ఇస్తావా లేదా అంటూ గట్టిగా కేకలు వేయడంతో డిమాండ్ చేశాడు. అయితే అక్కడ క్యాషియర్ గట్టిగా కేకలు వేయడంతో చుట్టుపక్కల ఉన్న వారంతా వచ్చి అతన్ని పట్టుకొని వెంటనే పోలీసులకు ఫోన్ చేసి అప్పగించారు. మొత్తం మీద అతని మతిస్థిమితం ఉందా లేదా అన్న రీతిలో వ్యవహరించాడని పోలీసులు కానీ వారు చెప్తున్నారు. అతన్ని విచారించి రిమాండ్కి ఈరోజు తరలించడానికి పోలీసులు అన్ని ఏర్పాట్లు చేశారు. మొత్తం మీద ఎందుకు చేశాడో అన్న విషయం కూడా చెప్పలేని విధంగా అతను వ్యవహరిస్తున్నాడని తెలుస్తుంది. ఏదైతే ఇన్స్పిరేషన్ ఏదైనా సినిమాలు చూసి కానీ ఏదైనా సీరియల్స్ కానీ ఇలాంటి వ్యవహారాలకు పాల్పడ్డ వ్యక్తిలాగా
ఇటు వాటి ద్వారా ఇన్స్పిరేషన్ అయ్యి ఈ విధంగా చేస్తున్నాడా అన్నట్లు వ్యవహరిస్తున్నాడని అతను ఖచ్చితంగా సమాధానాలు కూడా కరెక్ట్ గా ఇవ్వడం లేదని చెప్తున్నారు. దీనికి సంబంధించి అతని బంధువులు చెప్తున్న దాని ప్రకారం అతని మతిస్థిమితం సరిగా లేదంటూ వాళ్ళు చెప్పుకొచ్చినప్పటికీ కానీ ప్లాన్డ్ గా ఏకంగా ఒక బ్యాగ్ తీసుకెళ్లి డిపాజిట్ చేయడానికి వెళ్ళిన వ్యక్తి అతన్ని ఏదైతే క్యాషియర్ టేబుల్ దగ్గర కౌంటర్ దగ్గర తచ్చాడుతూ కొద్దిసేపు వెయిట్ చేసి ఆ తర్వాత ఒక్కసారిగా వెనక్కి వెళ్ళి కత్తి పెట్టడం మాత్రం కావాలని ప్లాన్ గా డబ్బుల కోసం వచ్చినట్లే తెలుస్తుంది. మొత్తం మీద అయితే సెక్యూరిటీ చెక్ ఇన్ లోపలికి వెళ్లే సమయంలో చాలా వరకు సెక్యూరిటీ గార్డులు ఉంటారు కానీ అంత పెద్దగా చెకింగ్ చేసే అవకాశం లేదు. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతానికి సంబంధించిన బ్యాంకు కాబట్టి చాలా తక్కువ మంది కస్టమర్స్ వచ్చే అవకాశం ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో పెద్దగా తనిఖీలు ఉండవు. కొన్ని చోట్ల అయితే అసలు సెక్యూరిటీ కూడా ఉండని పరిస్థితి ఉంటుంది. మొత్తం మీద ఈ ఘటనకు సంబంధించి పోలీసులు విచారణ చేస్తున్నారు. అసలు ఎందుకు అతను లోపలికి వచ్చాడు, ఏ కోణంలోనే దొంగతనం చేయడానికి వచ్చాడా, లేకపోతే ఇతనికి ఎవరైనా బయట సహాయకారిగా ఉన్నారన్న విషయంలో కూడా దర్యాప్తు చేసి అతన్ని రిమాండ్కి తరలిస్తామని చెప్తున్నారు లక్ష్మి. అయితే దామోదర్, మనం విజువల్స్ లో చూసుకున్నట్లయితే క్యాషియర్ మెడ పైన కత్తి పెట్టి బెదిరించినట్లు మనం చూస్తున్నాము. అయితే క్యాషియర్ కి ఏమన్నా గాయాలు అలాంటివి జరిగాయా? లక్ష్మి, ఒకసారి ఏదైతే గొంతు మీద కత్తి పెట్టిన వెంటనే క్యాషియర్ గట్టిగా అరవడంతో చుట్టుపక్కల ఉన్న సిబ్బంది వచ్చి అతన్ని పక్కకు లాగేశారు. అతను బలహీనంగా ఉన్నాడు. ఆ అబ్బాయి కూడా ఏదైతే దొంగతనానికి వచ్చిన వ్యక్తి రాఘవేంద్ర అనేవాడు బలహీనంగా ఉన్నాడు. దాంతో చుట్టుపక్కల ఉన్న ఏదైతే మిగతా సిబ్బంది వచ్చి అదేవిధంగా బ్యాంక్ లో ఉన్న కస్టమర్లు వచ్చి బయటికి లాగేశారు. ఏదైతే క్యాషియర్ కి మాత్రం ఎలాంటి ప్రమాదం జరగలేదు, ఎలాంటి గాయాలు కూడా కాలేదని చెప్తున్నారు. మొత్తం మీద నిన్న సాయంత్రం 3:30 గంటల ప్రాంతంలో ఈ ఘటన జరిగిందని తెలుస్తోంది లక్ష్మి. అయితే దామోదర్, ఇలాంటి ఘటనలు జరిగినప్పుడు క్రిమినల్స్ బేసిక్ గా ఎలా యూజ్ చేస్తారంటే తన పైన ఉన్న నిందని తప్పించుకోవడానికి లేదంటే శిక్షని ఇంకా తగ్గించుకోవడానికి మతిస్థిమితం లేనట్టు నటిస్తూ ఉంటారు. అంటే ఈ దొంగ కూడా అలాంటి దాన్ని చేస్తున్నాడా లేదంటే, ఎందుకంటే మనం విజువల్స్ లో క్లియర్ గా చూస్తున్నాము తనకు మతిస్థిమితం లేకపోతే అంత పకడ్బందీగా అయితే బ్యాగ్ లోపల తీసుకొచ్చి తన ఒక నార్మల్ కస్టమర్ లాగా యాక్ట్ చేసి అయితే అలా సడన్ గా కత్తి పెట్టి అయితే బెదిరించడు. మరి పోలీసులు దీనిపైన ఏమంటున్నారు? పోలీసులు దీనిపైన కేసు నమోదు చేశాము, విచారణ చేస్తున్నామని చెప్తున్నారు. ముఖ్యంగా ఇతను ఒక్కడే వచ్చాడా, అయితే దొంగతనానికి కత్తి తీసుకుని ఒకడే వచ్చే అవకాశం లేదు. ఖచ్చితంగా బయట ఎవరైనా వ్యక్తులు ఉన్నారా, ఆ సమయంలో ఇతనితో పాటు మిగతా ఎవరైనా వచ్చిన కస్టమర్స్ యొక్క సీసీ ఫుటేజ్, బయట ఏదైతే బ్యాంక్ బయట ఉన్న సీసీ ఫుటేజ్ ను కూడా పరిశీలిస్తున్నారు. ఇతని సన్నిహితంగానే సంబంధించిన వ్యక్తులు ఎవరైనా ఉంటే వారి యొక్క వివరాలు కూడా తెలుసుకొని అందుకు తగ్గట్టు వారిని కూడా అదుపులోకి తీసుకుంటామని చెప్తున్నారు. మొత్తం మీద అయితే ఒక్కడే వచ్చాడని అతను చెప్తున్నప్పటికీ ఎవరో ఒకరు బయట సపోర్ట్ ఖచ్చితంగా ఉంటుంది. అందువల్లనే ఆ స్థాయిలో విచారణ కూడా జరుపుతున్నామని పోలీసులు చెప్తున్నారు. దీంతో పాటు అంటే మతిస్థిమితం సరిగా అంటే బలహీనంగా ఉండడం, అటు ఇటు తిరగడం చేస్తున్న వ్యక్తి కావాలనే ఇతను వచ్చాడా, ఖచ్చితంగా డబ్బుల కోసం అయితే ఖచ్చితంగా వచ్చాడని పోలీసులు చెప్తున్నారు. అయితే ఇతనికి ప్లాన్ వేసుకునే కెపాసిటీ కూడా ఉందా, లేకపోతే కత్తి తీసుకుని అదృశ్యకంగా వచ్చాడా, లేకపోతే 2-3 రోజుల పాటు రెక్కి నిర్వహించి తర్వాత బ్యాంకులోకి వచ్చాడా అన్న కోణంలో కూడా దర్యాప్తు జరుపుతున్నట్లు తిరుచానూరు పోలీసులు చెప్తున్నారు లక్ష్మి. అయితే దామోదర్, ఇది ఆయన ఫస్ట్ ప్రయత్నం అని తెలుసుకోవచ్చా, లేదంటే ఇలా 3-4 సార్లు వేరే వేరే బ్యాంకుల్లో వేసినట్టు మన కేసులు ముందుగానే ఆ దొంగపై నమోదైనట్టు తెలుస్తుందా మీకేమైనా? గతంలో ఇతని మీద ఎలాంటి క్రిమినల్ రికార్డు ఉందన్న కోణంలో కూడా దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు చెప్తున్నారు. ముఖ్యంగా ఇప్పటి వరకు రికార్డులు అంటే ఏదైతే తిరుచానూరు లిమిట్స్ లో వరకు అతని మీద ఎలాంటి క్రిమినల్ రికార్డు లేదు. సమీపంలోని గ్రామమే అతనిని తెలుస్తోంది. దీనికి సంబంధించి పూర్తి వివరాలు ఏదైతే అతను ఎందుకు చేశాడు ఈ కోణంలో పూర్తి వివరాలు కూడా తెలుపుతామని పోలీసులు అంటున్నారు. మొత్తం మీద అయితే ఈ సీసీ ఫుటేజ్ బయటకు రావడంతో విషయం బయటకు వచ్చింది. దీనిపైన పెద్ద చర్చనీయాంశంగా సంచలనాత్మకంగా మారింది. గతంలో ఎన్నడూ బ్యాంకుల్లోకి వచ్చి ఈ విధంగా కత్తులు పెట్టి డబ్బుల కోసం డిమాండ్ చేసిన పరిస్థితి తిరుపతిలో కానీ తిరుపతి పరిసర ప్రాంతాల్లో కానీ ఎప్పుడు జరగలేదని చెప్పవచ్చు. కేవలం ఏదైతే ఏటీఎంస్ రాత్రిపూట వచ్చి ఏటీఎంస్ ను ధ్వంసం చేసి డబ్బులు తీసుకెళ్లిన ఘటనలు చాలా సార్లు జరిగాయి. కానీ మొట్టమొదటిసారిగా పట్టపగలే బ్యాంకుల్లోకి వచ్చి ఈ విధంగా చోరీ చేయడానికి ప్రయత్నించడం మాత్రం, అది బెదిరించి తీసుకెళ్ళడానికి ప్రయత్నించడం మాత్రం ఇదే మొదటిసారని చెప్తున్నారు లక్ష్మి. అయితే దామోదర్, ఇది ఆయన ఫస్ట్ టైం. ఇప్పుడు ముందటి వరకు అయితే తన పైన ఏ క్రిమినల్ కేసెస్ కూడా నమోదు కానట్టు తెలుస్తోంది. మరి ఇంత పట్ట పగలు ఒక్కడే వచ్చి తను కత్తి ఏకంగా అంత క్రూరంగా కత్తి మెడపైన పట్టి క్యాష్ తీసుకునే ప్రయత్నం చేశాడంటే అసలు దీనికి ఈ సిచ్యువేషన్స్ కి కాజ్ చేసిన కారణం ఏమై ఉంటుంది? అతనికి ఏమైనా లోన్స్ ఉన్నాయా, లేదంటే ఎవరైనా బలవంతంగా చేపిస్తున్నారా అని ఏమైనా చెప్తున్నాడు తను?
ఈ విషయంలో పోలీసులు ఇప్పటి వరకు దర్యాప్తు చేస్తున్నాము, విచారణ పూర్తయిన తర్వాతనే అన్ని విషయాలు చెప్తామని చెప్తున్నారు. ఇప్పటి వరకు అయితే అతని పేరు రాఘవేంద్ర అని మాత్రమే తెలియజేశారు. సమీపంలోనే ఎస్ఎస్పల్లి గ్రామం అని ఏదో చెప్పారు. మొత్తం మీద అయితే దీనికి సంబంధించి పూర్తిగా అయితే విచారణ తర్వాతనే అన్ని విషయాలు బయటపడతాయి. అతను తమ అదుపులో ఉన్నాడు, ఎందుకు ఇలా చేశాడు, గతంలో ఏదైనా అతని మీద ఉన్న క్రిమినల్ కేసుల యొక్క రికార్డులు కానీ ఇతర జిల్లాలకు సంబంధించి కానీ మీ జిల్లాలోని ఇతర పోలీస్ స్టేషన్లు కూడా సంప్రదిస్తున్నాం. దీనికి సంబంధించి క్రైమ్ లో ఏదైనా అతనికి సంబంధించిన కేసులు ఏమైనా ఉన్నాయన్న కోణంలో కూడా పోలీసుల దర్యాప్తు కొనసాగుతుంది. మొత్తం మీద అయితే అతను రాఘవేంద్ర అనే వ్యక్తినే చెప్తున్నారు. అతనికి సంబంధించి పూర్తి సమాచారాన్ని సేకరిస్తున్నాము. ఈ కేసుకు సంబంధించి ఏదైతే అతన్ని ఎవరైనా ప్రోత్సహించారా, బయట ఉండి అతన్ని లోపలికి పంపారా అన్న కోణంలో కూడా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఏదైతే అటు క్యాషియర్ తో పాటు ఏదైతే బ్యాంక్ మేనేజర్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు తెలిపారు. లక్ష్మి, అయితే దామోదర్ మనం చూసుకున్నట్లయితే విజువల్స్ లో కేవలం కత్తి పెట్టి బెదిరించి వెళ్ళిపోయాడు. అయితే తను ఏమి దొంగతనం చేసినట్లయితే మనకు విజువల్స్ లో దొరకలేదు. కాబట్టి ఇప్పుడు దొంగతనం కేసు అయితే తన పైన రాదు, కానీ ఇప్పుడు అటెంప్ట్ టు మర్డర్ కేసు అలాంటివి ఏమన్నా ఇంకేమైనా కేసులు పడే ఛాన్స్ ఉందా దొంగ పైన? దొంగతనానికి ప్రయత్నించాడు, అదేవిధంగా బెదిరించాడు అనే కేసులు నమోదయ్యే అవకాశం ఉందని చెప్తున్నారు. మొత్తం మీద అయితే ప్రస్తుతానికి విచారణ చేసిన తర్వాత అతని మోటివ్ దొంగతనమా లేకపోతే మరేదైనా కారణం అన్న మోటివ్ ను బట్టే పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేసే అవకాశం ఉంది. అదేవిధంగా అలాంటి సెక్షన్ పైన కేసులు కూడా నమోదు చేస్తామని చెప్తున్నారు. మొత్తం మీద అయితే దొంగతనానికి వచ్చాడు, అందుకు తగ్గట్టుగానే బెదిరించడానికి ప్రయత్నించాడు. ఇది మాత్రం ఖచ్చితమైన మోటివ్ కాబట్టి దానికి సంబంధించిన కేసులే ఖచ్చితంగా నమోదు చేస్తారు. హత్యాయత్నము అంటే దాన్ని బెదిరించడానికి సంబంధించిన కేసుగానే నమోదు చేసే అవకాశం ఉందని తెలుస్తోంది. లక్ష్మి, రైట్, థ్యాంక్ యూ దామోదర్. అయితే మనం చూస్తున్నాం, మా ప్రతినిధి కూడా చాలా అక్యురేట్ ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చినట్టు తెలుస్తోంది. ఎందుకంటే మనకి చిత్తూరు జిల్లా అనే దానిపైన పెద్ద పెద్ద బ్యాంకులు ఉండకపోవడంతో సెక్యూరిటీ కూడా అంత పట్టించుకోలేదు. పైగా ఇతను ఎవరైతే దొంగతనానికి వచ్చాడో తను చాలా తెలివిగా బ్యాగ్ అయితే పట్టుకొని వచ్చాడు బ్యాంకుకి. ఎందుకంటే అందరూ లేడీస్ కానివ్వండి, హ్యాండ్ బ్యాగ్స్ కానీ ల్యాప్టాప్ బ్యాగ్స్ కానీ అది నార్మల్ గా వర్క్ వెళ్ళేటప్పుడు బ్యాంక్ నుంచి విత్డ్రా చేసుకోవాలన్నా ఏదైనా చెక్స్ అడ్మిట్ చేయాలన్నా బ్యాంక్ వెళ్తూ ఉంటాము. సో బ్యాంకులకు వెళ్ళే వాళ్ళ బ్యాగులన్నీ చెక్ చేయరు కాబట్టి ఆ ధైర్యంతోనే వీడు ఒక్కడే దొంగ అయితే వెళ్ళిపోయేసి ఆ బ్యాగ్ లోపల నుంచి కత్తి తీస్తాడని ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేదు. అయితే ఒక్కడే అంత ధైర్యంగా బ్యాంక్ లోపలికి, అది కూడా పట్ట పగలే వెళ్ళి డైరెక్ట్ గా క్యాషియర్ దగ్గర క్యాష్ ఉంటుందని తెలుసుకొని ఆ క్యాషియర్ మెడపైన ఏకంగా కత్తి పెట్టి బెదిరించి నువ్వు డబ్బులు ఇస్తావా చంపేస్తాను అని చెప్పి బెదిరించినట్లయితే మనకి సీసీటీవీలో క్లియర్ గా కనిపిస్తోంది. అయితే అదృష్టవశాత్తు క్యాషియర్ కి ఏమీ కాలేదు. తిని కోపంలో కానీ భయంలో కానీ కంగారులో కానీ తన పైన మెడపైన ఘాట్ వేస్తుంటే ఆయన ప్రాణాలు కోల్పోయే ఛాన్స్ కూడా ఉండేది. కానీ ఏం చేయలేకుండా ఖాళీ బెదిరించి వెళ్ళిపోయారు కాబట్టి తను బతికిపోయాడని చెప్పుకోవచ్చు. పైగా ప్రయత్నంలోనే అసలు తను డబ్బు కానీ నగలు కానీ ఏమి తీసుకోలేదు. తను భయపడి ఏకంగా తన కేకలు పెట్టడంతో క్యాషియర్ ఎప్పుడైతే అరవడం స్టార్ట్ చేశారో వేరే వాళ్ళందరూ గుర్తించి దగ్గరికి రావడంతో అందరు కలిపి ఒకటేసారి కొడతారనుకున్నారో లేదా ఏమనుకున్నాడో దొంగ భయంతో పారిపోయాడు. సో ఆ పారిపోయినప్పటికీ అప్పటికి సెక్యూరిటీ అలర్ట్ అయిపోయి పోలీసులకి అయితే అందించారు. దొంగను అప్పగించినప్పటికీ యూజువల్ గా ఎప్పుడైనా క్రైమ్స్ జరిగినప్పుడు వాళ్ళకి తప్పించుకోవాలన్నా లేదా శిక్షని కొంచెం తగ్గించుకోవాలన్నా మెంటల్ గా మా స్థితి బాగాలేదు లేదంటే మేము మెంటల్ పేషెంట్స్ అని నాటకాలు ఆడుతూ ఉంటారు. ఇది మన అందరికీ తెలిసిందే. లేదంటే హెల్త్ బాగాలేదు లేదా నా మనస్థితి అసలు బాగాలేదు, మెంటల్ హెల్త్ అసలు బాగాలేదు అని చెప్తూ ఉంటారు. అయితే ఈ దొంగ కూడా అలాంటిది ఏదైనా ప్లాన్ చేస్తున్నాడు. ఎందుకంటే మెంటల్ హెల్త్ బాగాలేదు, నాది నాకు మెంటల్ గా ఏదో ఇష్యూ ఉంది అని అయితే వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళందరూ చెప్తున్నారు. మరి చూసుకున్నట్లయితే టీవీలో తను అంత నిజంగా మెంటల్ గా అంత సఫర్ అవుతున్న మనిషి అయితే తను అంత క్లెవర్ గా బ్యాగ్ లోపల కత్తి పెట్టుకొచ్చి ఏ టైంకి ఎవరు లేనప్పుడు క్యాషియర్ ని అలా దాడి చేసి డబ్బులు తీసుకుందామని అయితే అనుకోడు. ఎందుకంటే మైండ్ సరిగ్గా మతిస్థిమితం లేని వాళ్ళైతే ఇక్కడ దాకా రాను కూడా రాను. ఫస్ట్ పాయింట్ గా లేదు, ఈయన ఎంత ధైర్యంగా వచ్చారు, తిను ఎక్కడ ఏం చేయాలో అంతా క్లియర్ గా తెలుసుకున్నారు, ఎక్కడ పకడ్బందీగా ప్లాన్ చేశారు అని తెలుస్తున్నట్లయితే తిన వెనకాల ఎవరన్నా ఉన్నారా ఏంటి అని అయితే మనం చూసుకోవాల్సింది. అయితే ఈ దొంగ పైన తన హత్యా ప్రయత్నం కేసు పడుతుందా లేదంటే దొంగతనం ప్రయత్నించాలని కేసు పడుతుందా, అసలు తనకి మతస్థిమితం ఉందా లేదా అన్న క్లారిటీ అయితే మనకి ఇంకా రావాలి. పోలీసులు ఇప్పటికే ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు. మరి ఈ కేసు ఎక్కడ దాకా సాగుతుందో చూస్తూనే ఉండాలి.